ఈ విధంగా రెండు నాటకాల కథ కలవడానికి అవకాశం ఉన్న భాసుడు నైపుణ్యంతో రంగం మీద చూపిన సంఘటనలు పునరావృత్తులు కాకుండా చూస్తారు. ఉదాహరణకి అభిషేక నాటకంలో ఒక అంకమంతా నడచిన వాలి సుగ్రీవ యుద్ధాన్ని ప్రతిమా నాటకంలో పూర్తిగా దాచేసేసి, అదేవిధంగా ప్రతిమా నాటకంలో ఒక అంకమంతా నడిపిన సీతాపహరణ వృత్తాంతాన్ని అభిషేక నాటకంలో దాచేసి, ఈ రెండు రూపకాలలో చెప్పుకోదగిన పెద్ద తేడా ఒకటి ఉంది. అభిషేక నాటకం రామాయణ కథకు ఇంచుమించు నాటక రూపంలో ఉన్న ప్రతి రూపం కథలో కానీ పాత్ర చిత్రణలో కానీ భేదం ఏమాత్రం లేదు. సంఘటనలో కానీ వ్యక్తులలో కానీ మార్పు లేదు. పాత్రలను మూసలో పోసినట్టు చిత్రించటం జరిగింది. భేదం వల్ల కేవలం బాహ్య స్వరూపంలో చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే అవి అంతగా చెప్పుకోతగినవి కావు. అందుచేత ఈ నాటకం రామాయణంలోని కథ సంక్షిప్త రూపం. దీనిలో అంతగా చమత్కారం లేదు అని రాసి, దీనికి విరుద్ధంగా ప్రతిమా నాటకం అనే నాటకీయ ప్రయోజనంతో వ్రాయబడి వాల్మీకి చిత్రించిన కైకేయిలోని దోషాన్ని తొలగించటాన్ని, వాల్మీకి వర్ణించిన భరతుణ్ణి ఉత్తమ రూపంలో రాముడి కంటే కూడా ఉన్నతంగా చూపించటాన్ని, కథను మాత్రం రామాయణం నుంచి తీసుకొని ఎన్నో మార్పులతో చేర్పులతో రాసిన నాటకం. అందుచేత ఈ నాటకంలో కైకేయి భరతుడు కూడా మూల కథలోని రూపాల కంటే భిన్నమైన రూపాలలో చిత్రించబడ్డాయి. భాసుడి ప్రతిభను దాడి చెప్పే ఎన్నో మార్పులు కథలో కనపడు. అందుచేత అభిషేక నాటకంలో చెప్పగా మిగిలిపోయిన రామాయణ కథను పూర్తి చేయటం కోసమే భాసుడు ప్రతిమా నాటకం రాశాడు అన్న వాదం సరైన వాదం కాదు. అదేవిధంగా ఈ రెండు నాటకాల్లో చేరని రామాయణ కథాంశాలు కూడా పూర్తి చేయటం కోసం భాసుడు ఇంకా 1-2 రామాయణ నాటకాలు రాశాడు అనే వాదం కూడా అర్థరహితం. ఈ రెండు నాటకాల్లో మరొక ముఖ్య భేదము, అభిషేక నాటకంలోని రాముడు దివ్యశక్తి సంపన్నుడైన మహావిష్ణువు అంశ అవతారం. దీనికి విరుద్ధంగా ప్రతిమా నాటకంలో మొదటి నుంచి చివరిదాకా రాముడు సామాన్య మానవుడిగా అలౌకిక శక్తులేవి ఆయనకున్నట్లు చెప్పను. నాటకాంతంలో మాత్రం జనస్థానంలో ఉన్న వాళ్ళందరినీ పుష్పక విమానం అయోధ్యకు తీసుకువచ్చినట్టు వర్ణించడం ద్వారా ఇలాంటి అలౌకిక శక్తి మాత్రం అక్కడదు. అయితే చివరి అంకం చాలా తొందరలో వ్రాసి ఏదో ముగించాలని ముగించినట్లు చెప్పటానికి తగిన ఆధారాలు రామాయణం నాటకద్వయానికి సంబంధించిన ఈ సాధారణ విషయాలు తెలుసుకున్న తరువాత ఇప్పుడు రెండు నాటకాలను వేర్వేరుగా పరిశీలిద్దాం. అభిషేకం. ఈ నాటకం రామకథ మధ్యలో ప్రారంభం, వెనుకటి కథ కూడా నాంది శ్లోకంలో సూచించి కథాభాగాన్ని పూరించడం ద్వారా భాసుడు తన నైపుణ్యాన్ని చూపు. ఈ నాంది శ్లోకంతో కవితా సౌందర్యమేం లేదు. ఈ శ్లోకంలో కవముణ్ణి రాక్షస సంహారకుడిగా స్తుతి. నాటకంలోని కథకు పూర్వం జరిగిన బాల అరణ్యకాండలలోని కథ దీనిలో సూచింపబడు. విశ్వామిత్రుడి యాగానికి విఘ్నం చేయటానికి వచ్చిన రాక్షసులను సంహరించాడని, విరాధకర దూషణులను పరిమార్చాడని, దురహంకార పూరితుడైన కబంధుణ్ణి వాలిని అణచాడని రాముణ్ణి వర్ణిస్తూ
రావణాది రాక్షసుల మాట ఎత్తుకోకపోవడం గమన. దీన్ని బట్టి కవి అభిప్రాయం స్పష్టం. అయితే ఈ విధంగా వెనకటి కథను సూచించడం ద్వారా కథను పూరించడం కోసం ప్రయత్నించడం నాటక రచయితగా భాసుడు పూర్తిగా పరిణతి చెందలేదు అని చెప్తారు. నాటకంగా ఉండాలంటే దాని ప్రారంభం మధ్య నుంచే జరగాలి. నాటకం ఎలా ప్రారంభించాలి అనేది కళా సౌందర్య దృష్టి మీద ఆధారం. దీన్ని భాసుడు గుర్తించలేదు అని మనకు అర్థం. నాంది శ్లోకం తర్వాత వచ్చిన ప్రస్తావనలు భాసుడి ప్రస్తావనలో ఉన్న ప్రత్యేకత కను. నాటక రంగం వెనక నుండి కోలాహలం వెనక తండ్రి ఆజ్ఞ చేత అరణ్యంలో నివసిస్తూ భార్యను రావణుడు అపహరించడం చేత భార్యాభియుక్తుడైన రాముడి రాజ్యాన్ని భార్యను కూడా కోల్పోయిన సుగ్రీవుడు మధ్య పరస్పర సహాయం చేసుకోవటానికి స్నేహం ఏర్పడినట్టు ఉద్ఘోషణ వినపడు. వానరరాజైన వారిని చంపటానికి ప్రయత్నాలు జరుగుతుండడం చేత ఆ కోలాహలం. రామలక్ష్మణ సుగ్రీవ హనుమంతుల రంగ ప్రవేశంతో నాటకం ప్రారంభం. వారిని తప్పకుండా చంపుతానని సుగ్రీవుడికి రాముడు మాట ఇస్తే 7 సారవృక్షాలు ఒక్క బాణంతో చీల్చిన నీ పరాక్రమం చూశాక నాకు ఈ విషయంలో పూర్తి నమ్మకం కుదిరింది అని సుగ్రీవుడు అంటారు. వాళ్ళందరూ కిష్కింధాపురం బయటికి వైపు సుగ్రీవుడు వారిని యుద్ధానికి పిలుస్తారు. తార వారిని వద్దంటూ ఆమె భయం తొలగించి బలవంతాన ఆమెను వెనక్కి ద్వంద్వ యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపో రాముడు ఒక్క బాణంతో వారిని నేలపై కూర్చి వారి బాణం మీద రాముడు పేరు చదువుకు తనను వంచినందుకు రాముడిని నిందిస్తాడు. వాల్మీకి రామాయణంలో ఉన్న పద్ధతిలో సంక్షిప్తమైన సంభాషణ జరుగు. వాలి తన తప్పు గ్రహిస్తాడు. నీకు లభించిన ఈ దండనవలు నీ పాపాలని తొలగిపోయాయి అని రాముడు వాలిని పోతాడు. మరణోన్ముఖుడైన వాలి ఈ అవస్థలో తనను చూడవద్దని అంతఃపుర స్త్రీలను దగ్గరకు కూడా రానివ్వకుండా చేస్తాడు. పైకి అంత ప్రాముఖ్యం లేనిదిగా కనబడే ఈ వాలి ఆజ్ఞలు మన భాసుడు నాటక రచనలు అవలంబించే విశిష్ట ప్రక్రియ గమనించి వాల్మీకి రామాయణ కథలో చేసిన చిన్న మార్పుగా కనపడే ఈ వాలి మాటలు విస్తృతమైన ఇతిహాస కథను తన నాటకానికి అనుగుణంగా సంక్షిప్తం చేయటానికి భాసుడు చేసిన ఒక తెలివైన ఉపాయము. వాల్మీకి తారా విలాపానికి పూర్తిగా 4 సర్గలు వాయించారు. ఇది రామాయణంలోని వాలి సుగ్రీవ వధ కథలో దాదాపు సగం. భాసుడు ఏం తెలియనట్టు ఔచిత్యంతో ఈ చిన్న ఉపాయం చేసి ఆ భాగాన్ని లేపవుతారు. తర్వాత హనుమంతుడు వాలి కుమారుడైన అంగదుణ్ణి తీసుకొస్తాడు. దుఃఖాక్రాంతుడైన కుమారుడు తండ్రి ఓదార్చి ధైర్యంగా ఉండమని గతం మరిచిపోయి మనసులో కాలుష్యం లేకుండా అంగదుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని వాలి సుగ్రీవుడు తమ్ముడికి చెప్పాడు. తన సోదరుడు కానీ సుమారుడు కానీ తెలియక ఏమైనా తప్పులు చేసి మన్నించాలని రాముణ్ణి కూడా ప్రార్థిస్తాడు. తర్వాత అతడు వంశ పరంపరగా వస్తున్న సొత్తు అమూల్యమైన సువర్ణమాలను సుగ్రీవుడికి ఇచ్చేస్తాడు. ఈ పనులన్నీ పూర్తి చేసుకొని వాలి చివరి ఘటికై ఎదురు చూస్తూ కొంచెం జలం తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరు. భాసుడు వాలిని అతని చివరి క్షణంలో అతి గంభీరుడుగా ఔదార్యవంతుడు అయిన వ్యక్తిగా చిత్రించు. అంతిమ కర్తవ్యాలను ఆదేశించిన విధం అందరి విషయంలో ముఖ్యంగా సుగ్రీవుడి విషయంలో అతడి ప్రవర్తనలో వాలిలో సహజంగా ఉన్న ఔదార్యం ప్రతిబింబించి నిస్సహాయ స్థితిలో వెళ్ళగిలాపడి ఉన్న సమయంలో కూడా
ఉత్తమ గుణాలను వేణ్ణి వదిలిపోక సుగ్రీవుడి కంటే ఎంతో ఉన్నతుడుగా కనబడుతున్న ఆ వాలిని చూసి అతని శత్రుపక్షానికి చెందినవాడు, అతనిపై ఏమాత్రము ప్రేమ ఉండటానికి అవకాశం కూడా లేనివాడు అయిన హనుమంతుడు అతని గొప్పతనానికి బాధుడు హనుమంతుని మాటల్లో వారిని వర్ణిస్తూ చక్కని ఉపమానం పెయ్యడు. మహావీరుడైన స్కందుడు శక్తి ఆయుధంతో కొట్టగా కిందికి ఒరిగిన అద్భుతమైన క్రౌంచ పర్వతంలా వాలి పడి హనుమంతుడు అంటాడు. ఘోర విపత్ సమయంలో కూడా వాలిలో ఉన్న అద్భుతమైన ఔన్నత్య ఈ ఉపమానం చక్కగా వ్యంజింప వినాశహేతువైన పెద్ద తప్పేదో చేయటంలో అసహాయ స్థితిలో చిక్కుకొని చేసిన తప్పుకు ప్రతిఫలంగా నాశనానికి గురైన అతి ప్రసిద్ధుడు మహోన్నత దశలో ఉన్నవాడు అయిన వ్యక్తి విషాదాంత నాటకంలో నాయకుడుగా ఉంటాడు అని పాశ్చాత్య విమర్శకులు ట్రాజడీకి చెప్పిన లక్షణం భాసుడు చిత్రించిన వారికి చక్కగా అతుకుతుంది. భాసుడు చేసిన ఈ అంతిమ ఘడియల వర్ణనతో ఒక విధమైన ఉదాత్తత, దివ్య దృష్టి వంటి ఒక విధమైన దృష్టితో వారి గంగాది పవిత్ర నదులను, ఊర్వశి మొదలైన అప్సరసలను వారి తన మనోనేత్రంతో తనను వీరస్వర్గానికి తీసుకుపోవటానికి 1000 హంసలు ఒక విమానాన్ని తీసుకొని వస్తున్నట్టు చేసిన వర్ణన చూసిన భారతీయ సహృదయ షేక్స్పియర్ విషాదాంత నాటకాలను అత్యున్నత నాయకుడైన హ్యాంబ్లెట్ చివరి క్షణాలు దగ్గర పడి కుంగిపోతున్న హొరాషియో ఏ భావాన్ని ఆవిష్కరించి అలాంటి భావం కలిగి ఇప్పుడు ఒక ఉదాత్తమైన హృదయం బద్దలైపోతోంది. ఉత్తమ రాకుమార శరవ్ దేవతాగణాలు నీ విశ్రాంతి కోసం ఆకాశ వీధిలో శాంతి గీతాలు పాడు. నౌ క్రాక్స్ ఎ నోబుల్ హార్ట్, గుడ్ నైట్ స్వీట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్లైస్ ఆఫ్ ఏంజల్స్ సింగ్ ది టు దై రెస్ట్. వారి జీవించి ఉన్న అతని గొప్పతనాన్ని గురించి భాసుడు చాలా కొంచెమే, అయినా అతడు జీవించి ఉన్నప్పుడు ఎంత గొప్పవాడు, అతని సమయంలో కూడా అంత గొప్పగా కూడా ఉంది. వాలి మరణించినప్పుడక్కడున్న వాళ్ళంతా దుఃఖాక్రాంతులై విలపిస్తుంటే దివ్యావతారమైన రాముడు ప్రశాంతంగా వాలి స్వర్గం చేరుకున్నాడు అని అంటారు. ఈ నాటకంలో కల్లా అతి మంచి దృశ్యమైన మొదటి అంకం దీంతో ఇక చిన్న ప్రవేశకంతో సుగ్రీవుడి అనుచరులిద్దరూ వస్తారు. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ బట్టి హనుమంతుడు సముద్ర రంగమని అత్యద్భుత కార్యం చేసినట్టు సామాజికులకు తెలుస్తని చూశారు. ఇప్పుడు దృశ్యం దృష్టిందరించి లంక చిన్న స్వాగతం ద్వారా రాముడి అశోకవనంలో ఉన్న సీత పరిచయం సామాజికుల కళ్ళు ఆమె మూర్తి భవించిన నిరాశ నిస్పృహగా కనబడు. ఇంతలో హనుమంతుడు వచ్చి సీత కోసం రావణాంతఃపురం తాను చేసిన అన్వేషణ నిష్ఫలమైందని అనుకుంటుండగా అతని దృష్టి భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీత మీద పడుతుంది. అప్పుడు నల్లని మేఘాల మధ్య మెరసిన విద్యుల్ లేఖలాగా సీత ఉంటుంది. రావణుడు సపరివారుడై ప్రవేశించి రావణుణ్ణి గూర్చి నిందాపూర్వకంగా మాట్లాడు సీతపై తనకున్న అనురాగాన్ని ప్రకటిస్తుంది. సీత దానంతటినీ వ్యర్థ ప్రలాపంగా గుర్తేస్తుంది. ఆమెలో ఉన్న ఆ ధర్మ బలాన్ని చూసి రావణుడు కూడా ఉలికిపోతాడు. ఆమె నోటి నుండి మహాప్రభావంతో వెలువడిన 3 అక్షరాలు శక్తోసి చీనంజ్యుడా అన్న మాట వినగానే రావణి హృదయం భయాక్రాంతం.
అప్పుడు అతను ఇలా అనుకుంటాడు, అహో పతివ్రతయాస్తేజ దేవా సేంద్రాదయో భగ్నా దానవాశ్చ మయారన్ సోహం మోహం గతోస్మ్యజ్య సీతాయాస్త్రిభి రక్షరై అభిషేకనాథ్. ఆహా, ఈ పతివ్రత తేజస్సు ఏం తేజస్సురా! నేను రణరంగంలో ఇంద్రాది దేవత దానవుల్ని కూడా ఓడించి, అలాంటి నాకు కూడా సీత చెప్పిన ఈ 3 అక్షరాలుగా వినగానే మూర్ఛ వచ్చినంత అయిపోయింది అన్న. సీతాదేవిలో ఉన్న ప్రభావవంతమైన ఆత్మశక్తి చిత్రించే ఈ చిన్న శ్లోకం బహుశా భాసుడి సామాజికుల కంటే ప్రేక్షకులు చాలా నచ్చి, అందుచేతన ప్రతిమా నాటకంలో సీతాపహరణ ఘట్టంలో భాసుడు ఈ సంభాషణ కొంచెం మార్పుతో ఆవృత్తి అంటే రిపీట్. రావణుడు తిరిగి వెళ్ళిపోయి తర్వాత రాక్షస స్త్రీలు నిద్రిస్తారు. హనుమంతుడు సీతతో మాట్లాడతాడు. రాముడి వార్త ఆమెకు చెప్పి రాముడు వానర సైన్యంతో త్వరలో లంకను ఆక్రమించి రావణుడిని సంహరిస్తాడని చెప్పి ధైర్యం కట్టి తర్వాత రావణుడి రాక తెలియాలనే ఉద్దేశంతో ఉద్యానాన్ని నశింపచెయ్యాలని నిశ్చయించి రావణుడి సర్వస్వం అయిన నయనానంద హేతువైన అశోకవనాన్ని ఎవడో వానరుడు వచ్చి పూర్తిగా విరిచేశాడని భయోందాలతో కూడిన తాటింపుతో 3వ అంకం ప్రారంభం. ఈ వార్త విన్న రావణుడు ఒక విధమైన జుగుప్సాభావం, ఆ జంతువుని పట్టుకొని నా దగ్గర తీసుకురండి అని ఉద్యాన రక్షకుడిని ఆజ్ఞ. వాడు తిరిగి వచ్చి ఉద్యాన పాలకులందరూ కలిసి కూడా ఆ మహాబలశాలిని ఏం పీకలేకపోయారంటారు. 1000 మంది సైనికులు అందరూ వెంటనే చచ్చిపోయారు. ఆ కార్యం రాజకుమారుడైన అక్షుడికి చెప్తే హనుమంతుడు యుద్ధానికి వచ్చిన వాడిని రథాన్ని ముక్కలు చేసి పీకను వదిలిచాడు. భయక్రాంతుడై ఉద్యాన రక్షకుడు తిరిగి కొంత సైన్యం కావాలని మాత్రమే చెప్పి రావణుడికి అక్షమలవార్త వింటాను ధైర్యం చాలు. చివరికి ఇంద్రజిత్తు హనుమంతుని బంధించి రావణుని ఎదుటికి తీసుకొస్తాడు. అక్కడికి విభీషణుని కూడా పిలిపించి రావణుడిని చూడాలనే కుతూహలంతో మాత్రమే నేను కావాలని పట్టుబడ్డా అని హనుమంతుడు తొనక బెనక చెబుతా. నేను రాముడి దూతను చెబుతా. రాముడు పంపిన వార్త కూడా తెలియదు. రావణుడితో యుద్ధం చేయకుండా విభీషణుడు చాలా ప్రయత్నం. రాముడు మహాబలశాలి అవటం చేతనే నీ మాట చెబుతున్నా అంటూ విభీషణుడు తన మనస్సులోని మాట బయట పెట్టడంతో రావణుడు సహించలేక దేశం నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించడంతో విభీషణుడు రాముణ్ణి శరణు కోరతాడు. కథాస్థానం మళ్ళా కిష్కింద. వానరసేన యుద్ధ సన్నద్ధమై నిలిచి ఉన్నట్టు విష్కంభం. రామలక్ష్మణ సుగ్రీవ హనుమంతుడు సముద్ర తీరం మించి ఉండగా అంకం ప్రారంభం. విభీషణుడు వచ్చినట్టు చెప్పగా విశ్వాసపాత్రుడు అవునా కాదా అన్న విషయంలో సందేహ. విభీషణుడు అత్యుత్తమ గుణసంపన్నుడనే విషయం తనకు ముందుగానే తెలిసి ఉండటం చేత హనుమంతుడు అలాంటి సందేహాలు అక్కర్లేదని విభీషణుడికి ఆశ్చర్యం లభించి ఇంకా లంక చేరడం ఎలా ముందుకు వెళ్ళాలంటే సముద్రం అడ్డం తన పరాక్రమం చూపవలసిందగా రాముణ్ణి అంతలో సముద్రాధిపతి అయి వరుణుడే వచ్చేస్తాడు. రామనారాయణ అవతారంగా రాముణ్ణి పోయి ఆజ్ఞ పాలించడానికి తాను సిద్ధంగా ఉన్నాడు. సముద్రం నిశ్చలమైపోయి జలం మధ్యలో విడిపోయి దారి సైన్యమంతా ప్రయాణం చేసి లంకకు. రావణుడి గూఢజారుడైన సొగసారుడు వానర వేషంలో సైన్యంలో సంచరిస్తూ కట్టుకడు. అయితే రాముడు ఉదార బుద్ధితో వాళ్ళని విడిపి వాళ్ళ ద్వారా రావణుడికి యుద్ధం తరువు అనుగుణంగా సేనా వ్యూహాలు ఏ విధంగా నిర్మించాలో పరీక్షించాలని రాముడు సూచిస్తాడు. అది సాయంకాలం అత్యద్భుతమైన సూర్యాస్తమయ వర్ణనం
అంకము. ఈ వర్ణనం మున్ముందు పరిపూర్ణ వికాసాన్ని పొందనున్న కవి ప్రతిభ ఎలాంటి వర్ణనా చాతుర్య శిఖరాలను అందుకోబోతుందో సూచించే మచ్చుత. హస్తాద్రిమస్తక గత యది సంభృతాంశు సంధ్యాసుర అసంధ్యామరంజిత వపు ప్రతిభాతి సూర్య రక్తోజ్వలాంశుక వృతే ద్విరదస్య కుంభే జంబూనదేవ రచిత పులకో యదే. అభిషేక నాటకంలో 4లో చరణాలన్నీ ఉపసంహరించు. హస్తాద్రి శిఖరం మీద సంచారాగంచే రంజించబడిన సూర్యబింబం ఎర్రగా మెరుస్తున్న వస్త్రం కత్తి ఏనుగు కుంభస్థలం మీద ఉంచిన గుండ్రని బంగారు పాత్రలా. ఈ శ్లోకంలో ఉపయోగించిన ఉపమానాలు సహజమైన చమత్కారమే కాక ఉపయోగించడంలో ప్రత్యేకత. గజ చిత్ర కాల ప్రదేశాలకు ఉచితంగా గజాలను అధికంగా ఉపయోగించే యుద్ధభూమి వాతావరణం ఇలాంటి చిత్రణ అక్కడ ఉన్నవారి మానసిక స్థితి అనుగుణంగా ఉచితంగా. భాదులు ప్రయోగించిన పొలక అని అధిక ప్రచారంలో లేని పదాన్ని గురించి కేరళ దేశానికి చెందిన పండిత్ డాక్టర్ కె రాజా పునహన్ రాజా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పి, ఈ పొలక శబ్దం మలయాళ భాషలో ఉన్న ఓళ అనే శబ్ద సంస్కృతీకృత రూపం. ఓళ అంటే దీన్ని ఏనుగు తల మీద అలంకారంగా ఉంచటానికి తయారు చేసిన బంగారు బుడగ అనే అర్థంలో కూడా కేరళలో వాడతారు. ఈ పదాన్ని బట్టి అభిషేక నాటకం కేరళ దేశంలో రచింపబడిందని, భాదుడి రచన కాదని కూడా అనుకుంటారు. దీని తర్వాత అంకం కథాస్థానం అంకం ప్రారంభంలో నిష్కంభం రావణి గృహంలో ఏర్పడి నిరాశ నిస్పృహ వాతావరణం సీతను తిరిగి ఇచ్చివేయనందుకు అతడిపై తిరుగుబాటు ప్రయత్నాలు. సీత విషయంలో రావణుడి దురాలోచన కూడా సూచింపబడి రామలక్ష్మణ శిరస్సులు పోలిన శిరస్సులు నిర్మించటానికి విద్యుచ్యుడనే మాయావి సహాయాన్ని రావణుడు కోరదు. ఈ అంకం ప్రధాన దృశ్యం సీత స్వాగతంతో ప్రారంభం. రెండవ అంకంలో లాగానే ఈ అంకంలో కూడా భాష రాబోయే సంఘటనను సూచించడానికి ఈ స్వాగతాన్ని ఉపయోగిస్తుంది. రెండవ అంకంలో సీత తన మనస్సులో కొంత శాంతి కలిగిందని చెబుతూ ఇది మండుతున్న కమ్మరి కొలిమి మీద చల్లని నీళ్లు చల్లినట్టుందని అంటూ అది కొంచెం సేపట్లో కాబోయే హనుమదాగమనానికి తద్వారా ఆమెను ఆవరించిన దుఃఖ మేఘాలు క్రమంగా తొలగిపోతాయని ఆశారేఖ ఆవిర్భవించటానికి. ఈ అంకంలో పరిస్థితి వేరు. రాముడు లంకలో ప్రవేశించాడనే విషయం ఇదివరకే తెలిసి ఆమె ఆనంద పారవశ్యంలో, దాంతోపాటు ఏదో అపాయం హఠాత్తుగా ముంచుకొని వస్తుందేమో అనే భావన. ఏమైనా మొత్తం మీద ఆపదలన్నీ తొలగిపోతాయని ఆశాభావం ఎక్కువ. ఈ విధంగా సీత మనస్సులోని భావ సంఘర్షణ వర్ణించటం ద్వారా భాసుడు ఈ అంకంలో రాబోయే అంకంలో జరిగే సంఘటనలు చివరికి జరగబోయే సీతారాముల కలయిక రాజ్యాభిషేకాన్ని చాలా చమత్కారంగా. సీత స్వాగతం తరువాత రావణుడు తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు. రాముడి చేతుల్లో తనకు కలగనున్న పరాజయం, సీతపై మోహం అనే రెండు ఆలోచనల మధ్య నలిగిపోతోంది వాడి మనసు. నీ భర్త అయిన రాముణ్ణి ఇవాళే చంపేస్తా అని సీతకు చెబుతా. సరిగా అదే సమయంలో
ఇంద్రజిత్తు ఖండించిన రామ లక్ష్మణుల శిరస్సులని చూపుతూ విద్యుజ్జేహుడు రెండు శిరస్సులు చేతిలో పట్టుకొని సీత మూర్ఛ నుండి తేరుకొని విలపించడం ప్రారంభం. ఇప్పుడు ఇంక నిన్ను రక్షించే వాళ్ళెవరు అని రావణుడు సీతను అప్పుడు రాముడు రాముడు అంటూ ఎవరో గట్టిగా పలికిన మాటలు వెనక నుంచి వినపడు. యాదృచ్ఛికంగా జరిగిన ఈ మాటల కలయి కుంగిపోతున్న సీత హృదయం కొత్త ఆశాలతం తలవింపదు. రాక్షసుడొకడు కంగారుగా రాముడు రాముడు అని వెనకటి మాటలే మళ్ళా అర్థం లేకుండా వాడు సమయం కాని సమయంలో వచ్చినందుకు రావణుడు ఈ రాక్షసుల మీద కోపంతో విరుచుకుపడు. పరిస్థితి గమనించకుండా ఆ విధంగా అరచినందుకు తనను క్షమించాల్సిందిగా రాక్షసుడు. సరే ఏమిటూ అంటున్నది అంటే రాముడు లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపేశారు అని రాక్షసుడు చెప్తాడు. ఒక మానవ మాత ఇంద్రజిత్తుడు చంపాడని అసంభావ్యమైన మాట చెప్పినందుకు వాడి పెరిగితనానికి రావణుడు ఆ రాక్షసుడిని నిందిస్తాడు. చివరికి లంకకంతకి మహావీరుడు తన ప్రియపుత్రుడు ఇంద్రజిత్తు మరణించిన వార్త నిజమే అని తెలియగానే రావణుడు విభ్రాంత చిత్తుడై మూర్ఛ నుండి తేరుకొని ఏడు తొట్టుబాటు పడుతూ ఉంటాడు. ఇంతలో రాముడు విజయవంతుడై లంకలో ప్రవేశిస్తున్నాడని వినగానే క్రోధావేశం పెరిగి ఆ కోపంలో సీతను చంపేసి ఆమె ప్రేగులు నెలలో ధరించి రాముడితో యుద్ధం చేయటానికి రణభూమికి వెళ్ళాలనే ఆలోచనకు స్త్రీని చంపడం పాపమనే విషయం గుర్తు రావడం ఆ ఉపదేశం అంగీకరించి యుద్ధ భూమికి వెళ్ళి రాముడి విజయం సంపాదించాలని కోరు సీత తన పాతివ్రత్య ప్రభావానంతటి అందుకు ఉపయోగిస్తుంది. ఈ అంకం ఇక్కడ లంకలో జరిగిన షష్టాంక కథ నిష్కంభంలో ముగ్గురు విద్యాధరులు ప్రవేశించి రావణుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ వర్ణిస్తారు. ఆ వర్ణనలో రావణుణ్ణి మహావీరుడిగా గుర్తించడం కానీ రాముడి గొప్పదానికి ఎక్కువ ప్రాధాన్యం. రాముడి కోసం ఇంద్రుడు పంపిన రథాన్ని మాతని తీసుకొచ్చిన సూచనకు కొంతసేపు వివిధాస్త్రాలతో యుద్ధం, చివరికి రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం, రావణవధ. ఇదంతా చూస్తున్న విద్యాధరులు ఈనాటికి దేవకార్యం పూర్తయింది అంట. విభీషణుడు ఎంత చెప్పినా రాముడు సీతను స్వీకరించకుండా సందేహించడంతో ఆమె తన పాతివ్రత్యాన్ని నిరూపించడం కోసం అగ్ని ప్రవేశం చేయడం షష్టాంగం. సీత కోరిన విధంగా చేయమని లక్ష్మణుని ఆజ్ఞిస్తాడు. లక్ష్మణుడు హనుమంతుతో బయటికి వెళ్ళిగారు. సీత అగ్ని ప్రవేశం చేస్తుందని చెప్పగానే రాముడు ఆపమని అప్పటికే ఆలస్యమైపోయి ఎంతలో హనుమంతుడు వచ్చి సీతకు అగ్ని కాల్చలేదని ఆమె అగ్ని నుండి ద్విగుణీకృతమైన తేజస్సులో బయటకు వచ్చిందని. అప్పుడు అగ్నిదేవుడు సీతతో ప్రవేశం, నువ్వు సాక్షాత్తు నారాయణుడివే అని అగ్నిదేవుడు రాముని స్తుతించి పవిత్రురాలైన సీతను గ్రహించవలసిందిగా అతన్ని ప్రార్థిస్తాడు. ఆమె మానవతారంలో ఉన్న సాక్షాత్ మహాలక్ష్మి అనే విషయం అగ్నిదేవుడు రాముడికి గుర్తు చేస్తాడు. ఇతడు సర్వదేవ ప్రముఖుడైన పరమాత్మని త్రివిక్రముడుగా అతను భువనత్రయాన్ని కొలిచాడని, ఇప్పుడు లోకకంఠకుడై రావణుని సంహరించాడని వర్ణిస్తూ గంధర్వుడు నేపథ్యం నుండి రాముని స్తుతించి సీతను మళ్ళా స్వీకరించు అని ప్రార్థిస్తాడు. అగ్నిదేవుడు స్వయంగా రాముని అభిషేక ప్రదేశానికి తీసుకువెళ్ళి రంగానికి వెనుక అభిషేకం జయ ధ్వానాల మధ్య దేవతలు రాముణ్ణి ముకుటాలంకవుతుంది. రాముడు మళ్ళా ప్రవేశి స్వర్గంలో ఉన్న దశరథుడే అభిషేకం జరగాలని ఆజ్ఞాపించాడు అని చెబుతాడు.
అగ్నిదేవుడు వచ్చి దేవేంద్రుని ఆజ్ఞ ప్రకారం రాముని ప్రజలు భరత శత్రుఘ్నులు రాముణ్ణి అభినందించడానికి వచ్చినట్లు శత్రువులందరినీ జయించి రాజు అభివృద్ధి పొందుగా అన్న భరత వాక్యంతో నాటకం ముగుస్తుంది. ప్రాథమిక దశలో భాసుడి కళా నిర్మాణ చాతుర్యం ఏ విధంగా వికసించిందో పరీక్షించడానికి వీలుగా ఉండటం కోసం అంకాల వారీగా ఈ నాటక కథ పరిచయం చేసింది. రాముడు సకల దివ్యశక్తి సంపన్నుడై అవతార పురుషుడని స్పష్టంగా వర్ణించడం ఈ నాటకంలో ప్రత్యేకం. అభిషేక నాటకంలో రాముడి దివ్యశక్తి సంపత్వాన్ని రాముడు చక్రశాన్య గదాధారి అయి నారాయణుడే అని వరుడు స్తుతించడం, రాముడు ఒక్క మానవుల్లాగా వరుడికి నమస్కరించినప్పుడు ఆయన వినమ్రుడై నీవు పరమాత్మ నాకు నమస్కారం చెయ్యొద్దు అనడం, రాముడికి వానర సైన్యానికి మార్గం ఇవ్వడం, వరుడి ఆజ్ఞ ప్రకారం సముద్రం చేరిపోవడం, అగ్నిదేవుడు కూడా సకల దేవాధీశ్వరుడైన నువ్వు నాకు నమస్కారం చెయ్యకూడదు అని వినమ్ర భావంతో రాముణ్ణి అతన్ని అభిషేక నిమిత్తం తీసుకున్నారు. రామ పట్టాభిషేకం దేవతలు చేశారు. అభిషేక సమయంలో ఇంద్ర యమ వరుణ కుబేరుడు రాముడి చుట్టూ నిలచి ఉంటారు. అయితే రాముడి చేతిలో మరణం లభించినందు తనకు పాపాలని తొలగిపోవాలని వాలిపోరు. రాముడు అతనికి వరం. రాముడి దివ్యావతార తత్వంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఈ కథ అంశాలే కాక ఇంకా అనేక స్థలాలు అవతారమూర్తిని నాయకుడిగా చెయ్యటానికి రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో ఇంద్రుడు మాతరి ద్వారా రథం పంపడు. మరణించి స్వర్గంలో ఉన్న దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని దేవతల్ని ఆదేశించారు. పట్టాభిషేకం తర్వాత రాముణ్ణి అభినందించడం కోసం ఇంద్రుడి ఆజ్ఞానుసారం భరతుణ్ణి అయోధ్య పౌరులని లంకకు తీసుకు రూపకాలలో మానవ భావాలకు ప్రవృత్తకు ఎక్కువ ప్రాధాన్యం. అలాంటప్పుడు అడుగడుగున దివ్యశక్తులను ప్రవేశపెట్టడం రూపక రసాస్వాదం దెబ్బతి. అయితే భారతీయ ప్రాచీన రూపక శాస్త్రం దృష్టి వేరు. ఈ శాస్త్రంలో చెప్పిన వివిధ రూపకాలలో మాత్రుడు దివ్య పురుషుల ప్రవేశం విషయం ఎలాంటి ఆటంకాలు. ప్రాచీన గ్రీక్ రూపకాలలో మానవుల దివ్య పురుషులు పాత్రలుగా కలసిమెలసి ఉండడం సాధారణంగా కనపడే విషయం. ప్రాచీనులకు తమ దేవతల విషయంలో ఉన్న అచంచలమైన విశ్వాసమే ఇందుకు కాదు. భాసుడు తన కాలానికి చెందిన ప్రజల సుదృఢ మత విశ్వాసాలను బట్టి ఆ విధంగా రాశాడని చెప్పినా రూపకాలలో మానవునికి ఉండాల్సిన ఆసక్తి దీనివల్ల చాలా తగ్గుతుందని చెప్పకుండా నీవు ఈ దివ్యశక్తి అందుచేత రూపక రచనలు అనుభవం పెరిగిన కొద్దీ భాసుడు ఈ దివ్యశక్తి ప్రవేశాన్ని చాలా భాగం తగ్గించుకు అభిమారకంలో ప్రతిజ్ఞా యుగంధరాయణలో దీని ప్రవేశం అత్యల్పంగా ఉంది. చారుదత్తంలో స్వప్న వాసవ దత్తంలో పూర్తిగా తొలగింపదు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.